అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. ఈరోజు సుందరకాండలోని 56వ సర్గ నుండి 58వ సర్గ వరకు అర్థ వివరణ తెలుసుకుందాము. లంక అంతా కూడా దగ్ధమైపోయిన చల్లగా చక్కగా సుఖముగా సింషుపా వృక్ష మూలంలో కూర్చున్న సీతమ్మ తల్లిని మన హనుమ దర్శిస్తారు. అప్పుడు తల్లి చెప్తాది, ఈ కార్యాన్ని సాధించడంలో నీవొక్కడివే సమర్థుడవు అని తల్లి చెప్తే అప్పుడు హనుమ చెప్తాడు, అమ్మా రాముడు వానర సైన్యంతో కూడి త్వరలో నీ దగ్గరికి వచ్చి శత్రువులందరినీ కూడా జయించి నీకున్న శోకాన్నంతా కూడా తొలగిచ్చేస్తాడమ్మా అని హనుమంతుడు సీతమ్మ తల్లికి బాగా ధైర్యం చెప్పి నమస్కరించి అక్కడ నుండి బయలుదేరుతాడు. ఇక్కడ మనకి తెలుసుకోవాల్సింది ఏంటంటే తత్వదీపిక ఇందులో ఏంటంటే లంక దహించబడింది, సీతమ్మ తల్లి దహించబడలేదు. సీతమ్మ తల్లి ఎవరు? తల్లిదండ్రుల వలన జన్మ లేదు ఆమెకి. ఆమె ఎక్కడ నుంచి పుట్టింది? భూమిలో నుంచి బయటపడింది సీతమ్మ తల్లి. అందువలన ఆ తల్లికి మామూలు మానవుల లాంటి పుట్టుక లేదు అనే విషయం మనకిక్కడ తెలుస్తుంది. నా జాయతే మ్రియతే వా కదాచిత్. అలా ఆత్మస్వరూపమును వివరిస్తూ జన్మ లేకపోవుటను మొట్టమొదటగా ఈ యొక్క వాక్యములో మనకు తెలుస్తుంది. జన్మ లేదు అనుటచే ఆ జన్మకు సంబంధించిన 6 వికారాలు కూడా లేవు అనే సత్యాన్ని ఇక్కడ చూడాలి. ఇప్పుడు లోకంలో పుట్టిన ప్రతి వస్తువుకు పుట్టడము, పెరగడము, మారిపోవడము, తరిగిపోవడము, చివరికి నశించిపోవడము, ఈ 6 వికారాలు లోకంలో పుట్టిన ప్రతి జీవికి ఉంటాయి. మరి ఆత్మ అనే దానికి జన్మ లేదు కనుక ఆ 6 విధములకు మార్పులను ఆ ఆత్మకు ఉండవని తెలియజేస్తూ నా దహ్యతే దహ్యమానే శరీరే అంటే శరీరము దహించబడినను ఆత్మ అనేది దహించబడదు అనే విషయము మనము భగవద్గీతలో తెలుసుకున్నాము. ఆత్మ దహించబడదు అగ్నిలో, ఆత్మకు చావు లేదు అని తెలుసుకున్నాం. ఇక్కడ సీతమ్మ తల్లి ఎవరు? ఆత్మ. లంక అనేది ఎవరు? శరీరము. లంక అనే శరీరము దహించబడినను ఆత్మ అనే సీతమ్మ తల్లి ఇక్కడ దహించబడలేదు. కాబట్టి ఆత్మకు గల ఆ స్వరూపం అనేది ఇక్కడ చక్కగా సూచించబడింది. ఇట్లు సీతమ్మను ఆత్మస్వరూపంగా భావించుటచే ఆత్మకు ఉండే లక్షణములను ఆమెలో చూపించారు. ఆమె ఎవరు? సాక్షాత్తు లక్ష్మీదేవి. ఆత్మగా నటించి జీవుడి స్వరూపమును, ఆ జీవుడు బంధములో ఏ విధంగా బందీ అయినాడు, మోక్షము కొరకు ఎలా ప్రయత్నించాలి అనే ఈ యొక్క క్రమాన్ని ఇక్కడ సీతమ్మ తల్లి మన కొరకు ఆత్మలాగా ఒక జీవుడి స్వరూపం నటించి అమ్మ మనకు చూపిస్తున్నారు. ఇక్కడ హనుమంతుడు ఎవరు? ఆచార్యుడు. ఆచార్యుడు అంటే ఎవరు? మోక్షం ఇచ్చేవాడు. మోక్షమిచ్చే ఆచార్యుడు ఏం చేస్తాడు? జీవుడి కోసం వెతుకుతాడు. అలా సీతమ్మ తల్లి జీవుడిని అన్వేషించి భగవంతుడికి ఆ జీవుడిని నివేదించాలి. జాగ్రత్తగా జీవుడిని తీసుకెళ్లి భగవంతుడి దగ్గరికి చేర్చాలి. అందుకనే ఆయన బయలుదేరుతాడు. ఇక్కడ సాధకుడు కర్మయోగముచే పరిశుద్ధమైన అంతఃకరణము అయి ఆత్మావలోకము చేసుకుని తనకుండే ఇంద్రియములను, మనస్సును, బుద్ధిని, కామమును జయించి భగవంతుడి యొక్క అనుగ్రహముచే భగవత్ ప్రాప్తి కోసము జీవుడు ఎదురు చూస్తున్న విధానం ఇక్కడ మనకు కనిపిస్తుంది. తరువాత హనుమ రామచంద్ర ప్రభువును చూడాలని ఉత్సాహముతో
వెంటనే తల్లి సీతమ్మ దగ్గర సెలవు తీసుకొని అరిష్టము అనే ఒక పర్వత శ్రేష్టాన్ని మన హనుమ అధిరోహిస్తాడు. అధిరోహించి అక్కడ నుంచి ఈ మారుతాత్మజుడు దక్షిణము నుండి ఉత్తర దిక్కుకు పోవడానికి ఆకాశంలో ప్రయాణం చేస్తున్నాడు. ఈ విధముగా ఆ భయంకరమైన సముద్రాన్ని దాటాలి అని మన హనుమంతుడు ఆకాశంలోకి ఎగురుతాడు. 56వ సర్గ. ఇక్కడ తత్వోపదేశం ఏమిటంటే, సీతమ్మ తల్లిని అగ్నిదేవుడు దహించలేదు అంటే ఆత్మను అగ్ని దహించదు. ఇక్కడ సీతమ్మ తల్లి ఎవరు? అయోనిజ. అయోనిజ అయిన సీతమ్మ తల్లి సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అని తత్వోపదేశము. 57వ సర్గ. అలా హనుమంతుడు తాను ఏ మార్గములైతే వచ్చాడో ఆ మార్గములోనే సముద్రాన్ని దాటడానికి ఉద్యుక్తుడైనాడు. అయి ఆకాశం అనేది సముద్రములో ఒక పడవ పోతుందా అనే విధంగా అంత వేగంగా మన హనుమంతుడు వింటి నారు నుండి లాగిన బాణములాగా దూసుకొని వెళ్ళిపోతున్నాడంట. దారిలో మైనాక పర్వతమును ఒక్కసారి అలా స్పృశించి మళ్ళా కొంచెము ముందుకు వచ్చి ఆ మహేంద్ర పర్వతం దగ్గర గంభీరంగా ఒక పెద్ద గర్జన చేసి మన హనుమంతుడు ఆ పర్వత మహేంద్ర పర్వత శిఖరం మీదకి దిగుతాడంట. అయితే హనుమంతుడి యొక్క గర్జన, ఆ ఆనందము చూసి సందేహము లేదు, మన హనుమంతుడు రామకార్యాన్ని నెరవేర్చాడు అని జాంబవంతుడు పెద్ద మనిషి కదా ఆ వానరులలో. వెంటనే జాంబవంతుడు అనుకున్నాడంట, తప్పకుండా కార్యసాధకుడైనాడు మన హనుమ. అప్పుడు హనుమ వెంటనే దిగి అక్కడెవరెవరున్నారు పెద్దవాళ్ళు, జాంబవంతుడు, అంగదుడు మొదలైన వానర ప్రముఖులందరికీ కూడా నమస్కరించి వాళ్ళ చేత పూజించిన వాడి దృష్టా సీత అని ఒకే ఒక్క పదం చెప్పాడు. ఇక్కడ చూడబడేను సీత అని చాలా సింపుల్ గా తనేదో గొప్ప కార్యం సాధించానని అలా తన గురించి తను ఎక్కువ పొగడ్తలు చేసుకోకుండా దృష్టా సీత అని చెప్పుకున్నాడు. చాలా సంగ్రహంగా ఇక్కడ ఆ పెద్దలకు నివేదించాడు. అంతటా అంగదుడు హనుమతో, వానరోత్తమ, బలములో కాని వీర్యములో కాని నీకు సమానుడు ఇంకొకరు లేరయ్యా. ఇంత భయంకరమైన సముద్రాన్ని అవలీలగా దాటి కార్యాన్ని సాధించి వెనుకకు రాగలిగిన వాడివి నీవేనయ్యా అంటాడు. ఆహా, నీ స్వామి భక్తి, నీ పరాక్రమము, నీ ధైర్యము అత్యద్భుతమైనవి. అదృష్టవశమున ఆ మహాపతివ్రత అయిన తల్లి సీతమ్మను చూడగలిగినావు. ఇంకా సీత ఎడబాటు చేయగలిగిన దుఃఖము రాముడికి ఈ రోజు నుంచి తగ్గిపోతుంది అని అక్కడున్న వానరులందరూ కూడా అంటారు. వానర శ్రేష్ఠులెల్లరును హనుమంతుడు సముద్రము దాటుట, ఎలా దాటావయ్యా ఈ సముద్రాన్ని? ఆ లంక అనేది అసలు ఎలా ఉంటది? వాడెలా ఉంటాడు ఆ రావణుడు? అసలు సీతమ్మ తల్లి ఎక్కడుంది? ఒక్కసారి నువ్వేమేం చూసావో కొంచెం విపులంగా మా చెవులు ఇలా నిక్కబుడుచుకొని మాకిప్పుడు ఎంతో ఆతృతగా వినాలని ఉంది. మాకు కొంచెం దయచేసి నువ్వు చూసిన విషయాలు కొంచెం త్వరగా మాకు చెప్పేసి వినాలని ఆతృతతో ఉన్నామని అడుగుతారు. ఇందులో ఈ సర్గలో మనకు తత్వోపదేశం ఏమిటంటే, దైవ కార్యాన్ని విజయవంతముగా పూర్తి చేసి తిరిగి వచ్చిన మన హనుమంతుడు ఎక్కడ కూడా తన వాక్కులో కాని, తన శరీరములో కాని, తన ముఖములో కాని అహంకారము కాని, దర్పము ఏమీ లేకుండా వినయముతో తనకంటే పెద్దవాళ్ళైన పెద్దలకు నమస్కరించి సీత చూడబడెను అని పలుకుటలో హనుమంతుడి యొక్క వినయము, హనుమంతుడి యొక్క వాగ్వైభవము ఈ సర్గలో మనకు
వ్యక్తమగుచున్నది. ఇందులో మనము ఈ సత్యాన్ని గుర్తించి మనము కూడా ఆ మార్గములో ప్రవర్తించాలి అనే విషయాన్ని తెలుసుకుంటున్నాము. ఇంకా 58వ సర్గ. ఈ సర్గలో హనుమంతుడు చాలా గొప్పగా మాట్లాడతారు. ఆ వానరుల కుతూహలము తీర్చుటకు హనుమంతుడు తన సముద్ర లంఘనము, అక్కడ జరిగిన విశేషాలన్నీ కూడా చాలా చక్కగా విస్తారంగా చెప్తాడమ్మా. చెప్పి చివరిలో అంటాడు, నేనేం చేశానో మీకంతా చెప్పాను, ఇంకా నేనేం చేయాలో నాకు చెప్పండి అని మాట్లాడడంలో హనుమ యొక్క మరలా వాగ్వైభవము, వినయం అనేది ఈ సర్గలో మనకు కనిపిస్తుంది. ఈ సర్గ అంతా కూడా చాలా అద్భుతమైన సర్గ. జాగ్రత్తగా అందరూ వినండి. మొత్తము రామకథ అంతా కూడా ఈ సర్గలో వస్తుంది. అలా అందరూ కూడా ఎంతో శ్రద్ధతో ఆ మహేంద్ర పర్వత శిఖరమున అందరూ ఈ శ్రద్ధగా ఇలా చేతులు కట్టుకొని హనుమ ఏం చెప్తాడా అని చెప్పేసి సంతోషంగా కూర్చున్నారంట. నాయనా, సీతమ్మ తల్లిని ఎలా చూశావు? తల్లి అసలు ఎలా ఉంది నువ్వు వెళ్ళేసరికి అక్కడ? ఆ ఆ దుర్మార్గుడైన దశాననుడు తల్లి విషయంలో ఎలా ప్రవర్తిస్తున్నాడు? కొంచెం వివరంగా చెప్పవయ్యా అని సాక్షాత్తు పెద్దవాడైన జాంబవంతుడి అడిగారంట. ఒక్క విషయం కూడా దాచొద్దు, మొత్తం చెప్పేసే మాకన్నారంట. అంటే జాంబవంతుడు ఆ విషయం అనగానే హనుమంతుడికైతే ఒళ్ళు గగుర్పాటు కలిగిందంట. గగుర్పాటు కలిగి సీతమ్మ తల్లికి వెంటనే నమస్కరించి ఈ రకంగా చెప్తున్నాడంట. చూసారా, ఇక్కడ వెంటనే తల్లి సీతమ్మకు నమస్కారం చేసి తాను ఏమి చెప్పదలుచుకున్నాడో అది చెప్పడం మొదలు పెట్టారు ఇక్కడ హనుమ. అప్పుడు చెప్తారు, మీరందరూ చూస్తుండగాని దక్షిణం వైపు నేను మహేంద్రగిరి పర్వతం పై నుంచి ఎగరడం మీరందరూ చూశారు కదా. మరి నేను అలా ఎగురుతూ ముందుకెళ్తున్నాను. దారిలో నాకు ఒక బంగారు శిఖరము గల ఒక పర్వతము నాకు అడ్డుగా పైకి ఇట్లా లేచి నిల్చుంది. అయ్యో భగవంతుడా, మొదటనే నాకు విఘ్నం వచ్చేసింది అని అనుకున్నాను. విఘ్నం అనుకున్నా, కానీ అది విఘ్నము కాదు. ఆ పర్వతము సూర్యుడు వలె ప్రకాశిస్తూ నా ఎదురుగా నిలబడితే విఘ్నం అనుకుని మొదట తోకతో కొట్టేశాను ఆ పర్వతాన్ని. కొడితే ఆ పర్వతము 100 ముక్కలైపోయింది. తర్వాత నా ఆలోచనను గుర్తించి ఆ పర్వతము నా పట్టుదలను చూసి నన్ను పుత్ర అని ఎంతో మధురంగా సంబోధించింది. అప్పుడు చెప్తాది, నాయనా, నేను నీకు పినతండ్రిని, మీ తండ్రి వాయువు నాకు మిత్రుడు, నా పేరు మైనాకుడు. పూర్వము పర్వతాలకన్నిటికీ పూర్వకాలములో రెక్కలుండి ఈ పర్వతాలన్నీ గాలిలో ఇష్టం వచ్చినట్లు ఆకాశ మార్గములో ప్రయాణం చేస్తూ భూమి అంతట తిరుగుతుంటే భూలోక వాసులందరినీ ఎంతో బాధ పెడుతుండేటివి అని ఆ పర్వతముల యొక్క కథంతా కూడా నాకు ఆయన చెప్పారు. అదంతా విని ఆనాడు మహేంద్రుడైన ఇంద్రుడు వజ్రాయుధముతో పర్వతముల యొక్క రెక్కలనన్నింటినీ కూడా ఛేదించి వేశాడు. ఆ సమయములో మీ తండ్రి అయిన వాయుదేవుడు నన్ను వెంటనే తీసుకొని వచ్చి, నా యొక్క స్నేహితుడు కదా నీ తండ్రి, అందుకని నన్ను ఒక్కడిని తీసుకొచ్చి ఈ సముద్రంలో పడేశాడు. అప్పుడు ఇంద్రుడి వజ్రాయుధపు దెబ్బల నుండి నేను తప్పించుకున్నాను. కాబట్టి నేను రాముడికి సాయపడాలి, రాముడు ధర్మాత్ముడు అని ఆ పర్వతం చెప్తుందంట. ఆ మైనాకుడి పర్వతం చెప్పిన మాటలు విని మరలా ఆయన అనుజ్ఞను పొంది నేను అలా ముందుకు వెళ్తూ ఉన్నాను. తర్వాత అలా వెళ్తూ ఉండి సముద్ర మధ్యంలో వెళ్తూ ఉంటే సురస అనే ఒక నాగమాత నా కంటికి కనిపించింది. ఆమె అంటుంది, వానరోత్తమా, దేవతలు నిన్ను నాకు ఆహారముగా ఏర్పరిచారు, అందుచేతనే నిన్ను భక్షించాలి అని అన్నది. అప్పుడు తల్లికి నేను నమస్కరించి ఆ నాగమాతకు నేను ఈ రకంగా చెప్పాను, అమ్మా దశరథ పుత్రుడు
శ్రీమంతుడైన రాముడు లక్ష్మణుడు సీతతో దండకారణ్యములు ఆనాడు ప్రవేశించాడమ్మా. ఆయన భార్య అయిన సీతమ్మ తల్లిని ఆ రావణుడు దొంగిలించాడు. రాముడి ఆజ్ఞ చేత ఆమె వద్దకు నేను రామదూతగా వెళ్తున్నాను తల్లి. కాబట్టి సీతమ్మను చూసి వచ్చి ఆమెను రాముడికి నివేదించి ఆ తర్వాత నీ నోట్లోకి వస్తాను. నిజంగా ఇది ఒట్టమ్మా, ఒట్టు తల్లి అని చెప్తాడంట. అని చెప్తే ఆ కామరూపినైన సురస, లేదు, నువ్వు వెళ్ళడానికి వీలు లేదు, ఈ మార్గములో నాకు ఒక వరం ఉంది, ఎవరినైనా నేను మింగేయడమే కాబట్టి అని ఆమె 10 యోజనముల వెడల్పు తన నోరును ఆ సురస అనే నాగమాత పెద్దగా తెరిచిందంట. అప్పుడు హనుమ చాలా తెలివిగా బుద్ధిమంతుడయి తాను కూడా అంతకంటే పెద్దగా నోరు తెరిచాడు. అలా 10 యోజనముల నుంచి 100 యోజనములంత వెడల్పుగా నోరు తెరిచి సురస లోపలికి దూరి అంగుష్ఠమాత్రుడై మరలా ఆమె ముక్కు లోపల నుంచి బయటికి వచ్చేశాను. అప్పుడు సురస తన స్వస్వరూపంతో, వానరోత్తమా, నువ్వు చాలా బుద్ధిశాలివి, సుఖముగా వెళ్ళుము నాయనా, నీ కార్యము సిద్ధిస్తాదని నన్ను దీవించింది. రాముడితో సీతమ్మను కలుపు, నేను చాలా సంతుష్టురాలినైనాను అని సురసమాత నన్ను ఆశీర్వదించింది. సర్వభూతములు కూడా ఈ యొక్క నేను చేసిన ఈ యొక్క ప్రయత్నాన్ని చూసి ప్రశంసించాయి అని చెప్పారు. మరలా గరుత్మంతుడిలాగా చాలా వేగములో అంతరిక్షంలో వెళ్ళిపోతూ ఉన్నాను. అలా వెళ్తూ ఉంటే ఆ సముద్రములో నుంచి నా నీడను బట్టి ఎవరో నన్ను బలంగా లాగుతూ ఉన్నారు. నేను ఎంత వేగంగా వెళ్దామన్నా వెళ్ళలేకపోతున్నా. నన్ను ఎవరో లాగుతున్నారు, నా వేగాన్ని ఎవరో నిరోధిస్తున్నారు. ఏమిటి ఈ విఘ్నము అని ఆ సముద్రము లోపలికి నేను చూస్తే అక్కడ ఆ సముద్రంలో ఒక భయంకరమైన ఒక రాక్షసి కనిపించింది నాకు. అది గట్టిగా అరుస్తూ నా మీదికి వచ్చింది. ఒరే, ఎక్కడికి వెళ్తున్నావు? నాకు బాగా ఆకలేస్తుందిరా, నువ్వు నాకు ఈరోజు ఆహారంగా దొరికావు. చాలా రోజుల నుంచి సముద్రం మీద ఎవరు ఎగరడం లేదు, ఇప్పుడు నేను నిన్ను తినేస్తాను అనింది. కాబట్టి ఆమెను అమ్మా, నేను రామకార్యం కోసం వెళ్తున్నానంటే కూడా ఆమె వినలేదు. తన నోటిని పెద్దగా పెంచింది. నేను పెరగగానే ఆమె కూడా నోరు పెంచింది. కానీ నేను చేయబోయే అపకారం ఆమెకు తెలియలేదు. అప్పుడు ఒక్క నిమిషంలో ఆమె నోటిలోకి పోయి దూరి శరీరాన్ని చిన్నగా చేసుకొని ఆమె లోపలికి వెళ్ళి ఆమె హృదయాన్ని నా గోళ్లతో త్రుంచి మరలా నేను బయటికి వచ్చి ఆమె సముద్రంలో ఆమెను పడవేసి నేను ఆకాశ మార్గంలో వెళ్ళిపోయినాను. ఈ రకంగా నేను ఆ సింహిక రాక్షసిని చంపడము గంధర్వ సిద్ధచారణ దేవతలందరూ కూడా ఎంతో సంతోషించారు. ఈ విధంగా దక్షిణ తీరం వైపు మరలా నా ప్రయాణం సాగింది. అలా సాయంత్రము సూర్యుడు అస్తమించే సమయానికి నేను లంకకు చేరుకున్నాను. ఆ లంక మార్గం దగ్గరికి వెళ్ళగానే ప్రళయకాల మేఘంలాగా ఒక స్త్రీ నన్ను అడ్డగించింది. ఆమె నన్ను చంపాలి అని చూసింది. వెంటనే నేను నా ఎడమ పిడికిలి గుద్దుతో ఆమెను కింద పడవేశాను. అప్పుడు ఆమెనింది, ప్రదోష సమయములో ఈ లంకలో ప్రవేశించినావు, నువ్వు ఎవరివి, నువ్వు వీరుడివి, నా పేరు లంకాపురిని, కానీ నువ్వు నన్ను కొట్టడంతో నేను ఓడిపోయినాను, నీవు నన్ను జయించావు. నన్ను ఎవరైతే లంక దేవతని జయిస్తారో వాళ్ళు తప్పకుండా ఆ లంక అయిన రావణుడిని కూడా జయించగలరు అని ఆ తల్లి చెప్తాది. అప్పుడు నేను పట్టణంలో ప్రవేశించి ఆవిడ యొక్క ఆజ్ఞ తీసుకొని లంకా పట్టణంలోకి పోయి రాత్రి అంతా కూడా పట్టణములో వెతికి రావణుడి అంతఃపురం అంతా వెతికాను. ఎన్నెన్నో భవనాలు చూశాను, చూశాను, కానీ సీతమ్మ తల్లి నాకు కనిపించలేదు. తర్వాత ఎంతో దుఃఖసాగరంలో మునిగిపోయినాను. అప్పుడు బంగారు ప్రాకారాలతో కూడిన ఒక పెద్ద ఉద్యానవనాన్ని చూశాను. ఆ అశోకవనంలోకి ప్రవేశించాను. అక్కడ ఒక సింసుపా వృక్షం అని ఒక వృక్షం ఉంది. ఆ యొక్క చెట్టుపైకి ఎక్కి కూర్చుంటే ఆ చెట్టు చుట్టూట దగ్గరగా బంగారు అరటి తోటను చూశారంట హనుమంతుడు. ఆ తోట అంతా బంగారు అరటి చెట్లు, బంగారు అరటి పండ్లంట. ఆ సింసుపా వృక్షము సమీపమనని
అక్కడ యౌవన మధ్యస్థ కమలపత్రాక్షి ఉపవాస కృషానన ఏకవస్త్ర ధారిణి ధూళి దూషరిత కేశపాశ శోక సంతాప దీన ఇటువంటి స్థితిలో ఉన్న సీతమ్మ తల్లిని నా కంటితో నేను చూశాను. రక్త మాంసాలు తినుచున్న ఆ రాక్షస స్త్రీలు మాటి మాటికి తల్లిని బెదిరిస్తున్నారు. తల్లి భయపడిపోతూ దీనంగా రామా రామాని ధ్యానిస్తూ చివరికి చనిపోవడానికి నిశ్చయించుకుని ఉన్నది. ఆ సమయములో నేను ఆ సింసుపావృక్షములోనే కూర్చుని ఉన్నాను. అంతలోపల ఆ ఒక నూపుర ధ్వనులతో రావణుడు భవనము నుండి అక్కడికి వచ్చాడు. నేను కూడా ఒక చిన్న పక్షి రూపము దాల్చి ఎవరికి కనిపించకుండా అక్కడ కూర్చున్నాను. అప్పుడు తన భార్యలందరితో కలిసి 10 తలల రావణుడు అక్కడికి వచ్చాడు. వాడిని చూడగానే సీతమ్మ తల్లి ఇంకా భయపడి తన శరీరాన్నంతా ముడుచుకొని, అయ్యో నన్ను రక్షించే వాళ్ళు ఎవరూ లేరా అని ఎంతో దీనవదనంతో వణికిపోతూ ఉంది. అప్పుడు ఆ రావణుడు అలా దుఃఖిస్తూ ఉన్న సీతను చూసి, నన్ను నమ్ము, నా దగ్గరికి రా అని అమ్మవారిని ఎంతో వేడుకున్నాడు. చివరికి సీతమ్మ తల్లికి వంగి నమస్కారం కూడా చేశాడు ఆ రావణాసురుడు. ఎంతో బ్రతిమాలాడు. నీవు గాని నన్ను అంగీకరించకపోతే 2 మాసములే నీకు గడువిస్తున్నాను. 2 మాసముల లోప నువ్వు నా మాట వినకపోతే నీ రక్తాన్ని మొత్తము నేను త్రాగేస్తాను అన్నాడు. అమ్మ సుందరకాండ, ఈరోజు ఏకాదశి, సుందరకాండ కథ మొత్తం మనకు ఈ యొక్క సర్గలో వస్తుంది. జాగ్రత్తగా వినండి, మంచిది ఏకాదశి రోజు. దుర్మార్గుడగు ఆ రావణుడి మాటలు విని కోపము గలైన సీతమ్మ తల్లి ఈ రకంగా పలికింది. రాక్షసాధమా, అమిత పరాక్రమశాలి అయిన నేను రాముడి భార్యను, మహానుభావుడైన దశరథుని కోడలను, జనక మహారాజు కూతురును, అటువంటి దానిని పట్టుకొని అనరాని మాటలను మాట్లాడుతున్నావు. నువ్వు ఇన్ని మాటలు మాట్లాడుతున్నా నీ నాలుక ఎక్కడ తెగి పడిపోవట్లేదు. నా ప్రభువు రాముడు, ఆయన పరాక్రమము ముందు నువ్వు ఎందుకు పనికిరావు. నువ్వు రాముడు లేనప్పుడు నన్ను దొంగిలించి తీసుకొచ్చావు. నువ్వు రాముడి కింద దాస్యము చేయడానికి కూడా పనికిరావు, అంతటి హీనుడివి నీవు అని పరుషంగా మాట్లాడింది. వెంటనే రావణుడికి కోపం వచ్చి తన భయంకరమైన కళ్ళను తిప్పుతూ సీతమ్మను చంపడానికి సిద్ధపడెను. అప్పుడు అక్కడున్న స్త్రీలందరూ కూడా గట్టిగా అరుస్తూ, ఆ స్త్రీల మధ్యలో రావణుడి భార్య మండోదరి ఉంది. ఆమె పరిగెత్తుకుంటూ అడ్డుగా వచ్చి రావణాసురుడిని వారించి, నాయనా స్వామి, మీకు సీతమ్మతో ఏమి పనయ్యా? సీతమ్మ ఎందుకు ఇంతమంది దేవకన్యలు, యక్షకన్యలు, గంధర్వ కన్యలు ఇంతమంది మీతో రమించడానికి సిద్ధంగా ఉన్నారు, ఎందుకు ఆమెను చంపుతారు? వీళ్ళందరినీ తీసుకొని మీ భవనానికి వెళ్ళండి అని మండోదరి ఆయనకు చెబుతుంది. అప్పుడు రావణాసురుడు ఆ స్త్రీలతో కలిసి తన భవనానికి వెళ్ళిపోతే ఆ మిగతా వికృతమైన అక్కడ ఉన్న స్త్రీలందరూ కూడా ఆ ఉద్యానవనములో క్రూరమైన మాటలతో మన సీతమ్మ తల్లిని ఎంతో బెదిరిస్తున్నారు. ఆమె ఆ తల్లి వాళ్ళ మాటలను ఎంత చెప్పినా కూడా తృణప్రాయంగా త్రోసిపుచ్చి వాళ్ళ గర్జనలు అమ్మవారి ముందు ఏమీ పని చేయలేదు. అప్పుడు మేము ఎంత చెప్తున్నా ఆమె పట్టుదల ఆమెదే కాని మా మాట వినట్లేదని రావణుడికి పోయి చెప్తారు. అప్పుడు చెప్పి ఇంకా లాభం లేదనుకొని వాళ్ళందరూ అక్కడ నిద్రపోతూ ఉన్నారు. అప్పుడు సీతమ్మ తల్లి ఎంతో దీనంగా విలపించి ఏడుస్తూ శోకిస్తూ ఉండింది. అప్పుడు ఆ రాక్షసుల మధ్యలో త్రిజట అనే ఒక రాక్షసి లేచింది. నన్ను అప్పుడు చెప్తాది సీతమ్మ తల్లిని అంతా వీళ్ళు బెదిరిస్తుంటే, మీరందరూ ఆమెను అలా భయపెడతారు, ఆమెను భయపెట్టద్దు, ఆమెను తినాలని ఉంటే ఆమెను తినద్దు, నన్ను తినండి
సీతమ్మ తల్లి చాలా పతివ్రత, జనకుడి కూతురు, దశరథుడి కోదలు, పతివ్రత. ఆ తల్లికి అసలు నాశనము లేదు. ఆ తల్లి చాలా గొప్పది కాబట్టి ఆమెను ఏమి అనవద్దు అని త్రిజట చెప్తాది మిగతా రాక్షస స్త్రీలకు. నాకు రాత్రి ఒక కల వచ్చింది. ఆ కలలో రాక్షసుల వినాశనము అంతా కూడా జరుగుతుంది. ఈమె భర్తకు విజయం ఉన్నట్లు నాకు కనిపించింది, విజయము చేకూరినట్లు. కాబట్టి రాముడు నుండి రాక్షస స్త్రీలను అందరినీ కూడా రక్షించే శక్తి ఈ తల్లికి ఒక్కదానికే కలదు. కాబట్టి మనందరం ఇప్పుడు ఈమె దగ్గరకు పోయి అమ్మా మమ్మల్ని కాపాడు అని మనం అడగాలి. ఇప్పటి నుండి ఈమెను మమ్మ బెదిరించకూడదు అని చెప్పి త్రిజట చెప్తుంది తనకు వచ్చిన స్వప్నం గురించి. జనకాత్మజగు మైథిలి నమస్కారం మాత్రముల చేతనే ఆ తల్లి ప్రసన్నురాలవుతుంది. అంత మంచి తల్లి అని త్రిజట చెప్పగానే హిరీమతియగు ఆ బాలరామచంద్రుడి విజయ వార్తను విని సంతోషించినది. త్రిజట చెప్పిన స్వప్నమే నిజమైతే నిజంగా మీకందరికీ ఎటువంటి ఆపద రాకుండా మిమ్మల్ని నేను కాపాడుతాను అని వాళ్లకు శరణము అభయం ఇచ్చిందంట సీతమ్మ తల్లి. అలాంటి స్థితిలో సీతమ్మ తల్లిని చూసి నేను వెంటనే తల్లిని నమ్మించాలంటే ఎలా తల్లికి నేను ఆమె దృష్టిలో పడాలని ఎంతో ఆలోచించి మొదటగా నేనేం చేశానంటే ఇక్ష్వాకు వంశాన్ని కీర్తించడం మొదలు పెట్టాను చెట్టుపై నుంచి. ఆ ఇక్ష్వాకు వంశ కీర్తన ఆ కథంతా కూడా విని సీతాదేవి కన్నీరు నిండిన కళ్ళతో ఎక్కడి నుంచి వస్తుందా ఈ రామకథ అని అటు ఇటు తిరుగుతూ చెట్టుపైకి చూసింది. నువ్వెవరవు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగింది. రామునిపై నీకు ఇట్టి ప్రేమ ఏ రకంగా ఏర్పడింది చెప్పు అని అడిగింది. ఎవరిని? హనుమంతుడిని. ఆ విషయమే చెప్తున్నారు ఇక్కడ హనుమ. ఆమె మాటలకు అమ్మా నీ భర్తకు మిత్రుడు సుగ్రీవుడు అని ఒక వానరేంద్రుడు ఉన్నాడమ్మా, అతడి సేవకుడను నేను. నా పేరు హనుమంతుడు. నీ భర్త అయిన రామచంద్రుడే నన్ను ఇక్కడికి పంపించారు. స్వయముగా రామచంద్రుడి చేతికి ఉన్న ఉంగరాన్ని నీకు గుర్తుగా ఇచ్చాడమ్మా. మీరు ఆజ్ఞాపిస్తే ఆ ఉంగరం మీకు ఇచ్చేస్తాను ఇప్పుడు. కాబట్టి మిమ్మల్ని నా భుజం మీద ఎక్కించుకొని ఈ క్షణము నేనే రామలక్ష్మణుల దగ్గరికి తీసుకెళ్తానని కూడా అడిగాను. అప్పుడు సీతమ్మ తల్లి చెప్పింది, రావణుడిని చంపి రాముడు నన్ను తీసుకెళ్ళాలి, నేను నీ వెంట రాను అని చెప్పింది. అప్పుడు పతివ్రత అయిన ఆ తల్లికి నమస్కరించి నేను రాముడికి ఏదైనా గుర్తు ఇస్తావా తల్లి అని అడిగాను. వెంటనే తల్లి చూడామణిని ఇచ్చి రాముడికి ఇవ్వమని చెప్పింది. రాముడు నిన్ను గౌరవిస్తాడు అని తన సందేశాన్ని కూడా చెప్పి పంపింది. అప్పుడు వెంటనే నేను సీతమ్మ తల్లికి నమస్కరించి ఆ తల్లికి 3 ప్రదక్షిణాలు చేసి మరలా ఇక్కడికి రావడానికి బయలుదేరాను. అలా హనుమా, నేనిక్కడ పడే కష్టాలన్నీ కూడా మా రాముడి వద్ద నివేదించు. రామలక్ష్మణులు ఎంత త్వరగా నా దగ్గరికి వచ్చేటట్లు చెయ్యండి. ఇంకా నాకు గడువు 2 మాసములు మటుకే ఉంది. ఒకవేళ 2 మాసములలో రాముడు రాలేకపోతే నేను ఒక అనాథలాగా ఈ లంకలో మరణించవలసిన స్థితి కలుగుతుంది అని చెప్పి ధీరమైన వదనముతో తల్లి ఆ విషయం నాకు చెప్పింది. వెంటనే తల్లి ఆ దీనమైన మాటలు చూసి నాకు కోపము వచ్చి ఏమి చెయ్యాలా అని ఆలోచించి కోపంతో నేను ఆ కోపంతో నా శరీరాన్ని పెద్దగా పెంచేసి ఆ రాక్షసులతో యుద్ధం రావాలి అని కోపంతో అశోకవనాన్నంతా పాడు చేయడం, ధ్వంసం చేయడం ఆరంభించాను. అలా చేస్తూ ఉంటే అక్కడ ఈ అలజడికి రాక్షస స్త్రీలకు తెలివి వచ్చి నేను ఇలా అశోకవనం పాడు చేస్తున్నానని రావణుడికి చెప్తారు. అప్పుడు చెప్తారు, దురాత్ముడైన ఒక కోతి వచ్చి ఈ రకంగా చేస్తుంది అని చెప్తే రావణుడు వెంటనే 80,000 మంది రాక్షసులను నా మీదికి యుద్ధానికి పంపిస్తే వాళ్ళందరినీ కూడా ఒక పరిగెతో వాళ్ళందరినీ అంతమొందించేశాను. తర్వాత రావణుడు ప్రహస్తుని కుమారుడైన జంబుమాలిని నా మీదికి పంపాడు. పరిగెతో అతనిని చంపేశాను. తర్వాత మహాబలుడైన 7 మంత్రి పుత్రులను పంపాడు. వాళ్ళను కూడా పరిగెతో యమలోకానికి పంపేశాను. మంత్రిపుత్రులు చనిపోయారని 5 గొప్ప సేనా నాయకులను పంపించాడు. వాళ్ళందరినీ కూడా చంపేశాను. అప్పుడు
రాక్షసులతో అక్షకుమారుడిని పంపాడు. అక్షకుమారుడు ఎవరు? మండోదరి ప్రియపుత్రుడు అక్షకుమారుడు, రణపండితుడు. అటువంటి వాడు ఆకాశం మీదికి ఎగరగా పాదములు పట్టుకొని లాగి వాడిని పిండి చేసి తిని. అలా అక్షకుమారుడు చనిపోతే వెంటనే ఇంకొక రెండవ కుమారుడైన ఇంద్రజిత్తుడిని పంపించాడు. అయితే వాడి సైన్యాన్ని కూడా నాశనం చేసేశాను. అప్పుడు ఇంద్రజిత్తు నాతో యుద్ధము చేసి నన్ను గెలవలేక నాన్నేం చేశాడంటే ఒక బ్రహ్మాస్త్రం వేసి నన్ను బంధించేశాడు. అతడు వెంటనున్న రాక్షసులందరూ కలిసి నన్ను త్రాళ్లతో కట్టేశారు. అప్పుడు రావణాసురుడి దగ్గరికి తీసుకెళ్లాడు. రావణుడు నన్ను కొన్ని ప్రశ్నలు వేశాడు. ఆ తర్వాత విభీషణుడి ద్వారా నన్ను చంపకుండా కాపాడబడి తిని. అప్పుడు రాముడు నన్ను నువ్వెవరు అని అడిగితే అప్పుడు నేను చెప్పాను, నేను వాయుపుత్రుడను, వానరుడను, హనుమంతుడిని, రామదూతను, సుగ్రీవ సచివుడును, రామదూతగా నేను నీ దగ్గరకు వచ్చాను అని చెప్పాడు. తర్వాత ఇవన్నీ చెప్పి అప్పుడు అతని సోదరుడైన విభీషణుడు నన్ను చంపవద్దని రావణాసురుడిని యాచించాడు. రాక్షస శ్రేష్ఠ, దూతను చంపుటకు నిశ్చయించుట తగదు, ఇది రాజశాస్త్ర విరుద్ధము. మన ధర్మశాస్త్రములో ఎక్కడ కూడా దూతను వధించడం అనేది లేదు. దూత ఎదుటి వాళ్ళ దగ్గర ఏముందని విషయం తెలుసుకోవడానికి వస్తాడు. ఒకవేళ దూత తప్పు చేసినా కూడా అతడిని విరూపునిగా చెయ్యాలి అని శాస్త్రాలలో చెప్పబడిందే కానీ ఇలా చంపమని ఎక్కడ చెప్పబడలేదు. అంటే అప్పుడు విభీషణుడి మాట విని రావణుడు ఇతని తోకను కాల్చివేయండి అని చెప్పాడు. అప్పుడు వాళ్ళందరూ నా తోకకు నార పాత నూలు బట్టలని కడితే నా తోకను కర్రలతోనూ పిడికిలతోనూ కొట్టేశారు. త్రాళ్లతో కట్టి ఆ లంకా వీధులంతా తిప్పినారు. ద్వారము వద్దకు తెచ్చారు. వెంటనే నా కట్లనన్నిటినీ విడిపించుకొని ఆ ద్వారము పైకి ఎగిరి ఒక ఇనుప పరిగను తీసుకొని అక్కడున్న రాక్షసులందరినీ చంపేశాను. తర్వాత అదే వేగంతో నగరములో ఉండ ద్వారంపైకి ఎగిరాను. ఆ మండుచున్న నా తోకతో అలా గాలిలో ఎగురుతూ ఎగురుతూ మిద్దెలు గోపురాలతో ఉండే ఆ లంకనంతా కూడా కాల్చేశాను. లంకంతా కూడా నా తోక చేత కాల్చివేయబడింది. ఇక సీతమ్మ తల్లి కూడా దహించబడి ఉంటుంది అనుకొని రాముడి కార్యాన్ని పాడు చేశానని శోకంతో అలా కొంతసేపు బాగా దుఃఖించాను. అంతలో ఆకాశంలో కొంతమంది చారణులు పలికిన మాటలు విని సీతమ్మ తల్లి దహించబడలేదు అనే మాటలు నా చెవిలో పడ్డాయి. ఆ ఆశ్చర్యమైన ఆ శుభకరమైన ఆ మాటలతో సీతమ్మ తల్లి చల్లగా ఉందని సంతోషపడ్డాను. తోకను నిప్పు మండుచున్నను, అగ్ని కూడా నన్ను ఏ మటుకు కూడా నాకు అగ్నిదేవుడు ఇంత కూడా నన్ను ఆకాశములో చల్లగట్టి వీస్తున్నాయి కానీ ఎక్కడ కూడా అగ్నిదేవుడి వేడి నాకు తగలలేదు. సీతమ్మ తల్లి సుఖముగా ఉంది అని చెప్పిన చారణుల దగ్గర నేను సెలవు తీసుకొని అరిష్టమని ఒక పర్వతాన్ని ఎక్కి సీతమ్మ తల్లిని దగ్గరికి వెళ్ళి అమ్మవారితో ఆమె యొక్క అనుజ్ఞ తీసుకొని మరలా వెనకకి వచ్చి అరిష్టం అనే పర్వతాన్ని ఎక్కి మీ అందరికీ శుభవార్త చెప్పాలనే కోరికతో సముద్రము దాటడానికి ఆరంభించాను. వాయు వేగంతో వచ్చి మిమ్మల్ని అందరినీ చూడగలిగితేని రామకార్యాన్ని సుగ్రీవుడు ఆజ్ఞాపించిన పనిని రెండిటిని నెరవేర్చాను. ఈ విధముగా నేను వెళ్ళినప్పటి నుండి నేను చేసిన పనంతా కూడా మీకు నివేదించాను. ఇంకను అప్పుడు చెప్తాడు ఆయన, ఇంకా నేను చేయని పని ఏమైనా ఉన్నదా అది కూడా నాకు చెప్పండి, ఇంకా నేను ఏమన్నా చెయ్యాలా, పూర్తి చేయగలను అని హనుమ ఆ చివరగా ఆ వాక్యాన్ని చెప్పి ఇక్కడ విరమిస్తారు. ఇక్కడ 58వ సర్గలో తత్వోపదేశం ఏమిటంటే, రామ కథ ఎన్నిసార్లు చెప్పినా ఎన్నిసార్లు విన్నా పునరావృత్త దోషం అనేది రామకథకు కలుగదు. అందులోనూ సాక్షాత్తు రామదాసుడైన హనుమంతుడి ముఖత వినడం అనేది అది ఎంతో శుభప్రదము. జై శ్రీమన్నారాయణ.